హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే చాలా వైరల్ అయిపోతుంది. అది మనందరికీ కాదు, మొత్తం 2 రాష్ట్రాలకైతే స్ప్రెడ్ అయిపోయింది. ఎలా అంటే జస్ట్ అది ఒక ఏరోప్లేన్ కూడా కాదు, రాకెట్ లాగా జూమ్ అనుకుంటే స్ప్రెడ్ అయిపోయింది. ఒకసారి నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఫస్ట్ వాళ్ళ వైఫ్ ఏమైతే మాట్లాడిందో, తర్వాత ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. చూసాక అసలు ఏంటంటే ఆ ఈశ్వర్ని అయితే ఎవ్వరు, సాయి ఈశ్వరు నాకు తెలియదు అంత, కానీ తనని మాత్రం ఎవ్వరు ట్రోల్ చేయట్లేదు. ఒక మాధురి రాతని మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకో అర్థం అవ్వట్లేదు. అంటే ఒక అమ్మాయి అంటే అంత చనువా, లేకపోతే అమ్మాయిని అంటే అసలు ఎవరికి అసలు పట్టించుకోవడం లేదా, అంటే ఏ నింద వేసినా ఇప్పుడు తన పని అయిపోయింది కదా, ఆల్రెడీ సోషల్ మీడియాలో అంతా తెలిసిపోయింది కదా, అంటే మనము గుచ్చుకుంటూ గుచ్చి అంటే తను ఏమైనా చేసుకుంటే అసలు ఆ మాత్రం కూడా సెన్స్ లేదు ఎవరికి. ఆ అమ్మాయిని మాత్రమే ట్రోల్ చేస్తున్నారు తప్ప అబ్బాయిని ఎవరేం మాట్లాడు. ఒకసారి మీరు వీడియో చూడండి. ఏమైంది దా, దిస్ ఈస్ ద వాట్ వి వాంట్. దా, అది ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైనోడే దొరికాడా? ఇంకా ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు, విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే, దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. విశాల్ ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదే అది, ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? ఏ పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 లైవ్ పెట్టు. చూశారు కదా, ఫస్ట్ వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే, ఫస్ట్ తను రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అంటే గట్టిగా అడిగేసింది, చెప్పేసింది, అంతా చేసింది. అదే బయటకు వెళ్ళగానే కొంచెం గట్టిగా మాట్లాడేసరికి తను ఏదో స్మూత్గా చెప్పేసరికి బయటికి సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసాక తను ఏమంటుంది, లేదు మా ఆయన మంచోడు, చాలా మంచోడు, తాగుడు చెయ్యడు, అమ్మాయిల్లో ఏ చెడు అలవాటు లేనప్పుడు మీ ఆయన అంత మంచోడైనప్పుడు నువ్వు వీడియో ఎలా అప్లోడ్ చేసావు? చేయకుండా ఉండాల్సింది. ఫస్ట్ మీ ఆయనతో నువ్వు కూర్చొని మాట్లాడినాక, నువ్వు డిసిజన్ తీసుకున్నాక నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సింది. నువ్వు అన్నీ చేసేసాక మా ఆయన మంచోడు, మా ఆయన రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు అంటే మేము నమ్మేయాలా? మీ ఆయనకైతే, మీకైతే ఒక కొడుకున్నాడు కదా, మరి ఒక కొడుకున్నవాడు ఇంకొకరికి చెప్పాలి. కానీ తనే తప్పు చేసినప్పుడు తన తప్పుని మీరు ఎలా సమర్థిస్తారు? తప్పు కదా. ఇప్పుడు మీ ఆయనని మీరు ఏం చేయలేదు, వెళ్ళి ఆ అమ్మాయిని రప్ప కొట్టేశారు. మరి మీ ఆయన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి వెళ్ళి రిటర్న్ కేసు పెడితే మీరందరు జైల్లోకి వెళ్ళరా? అవును, ఇప్పుడు మీరు అంటున్నారు మా ఆయన మంచోడు, మా ఆయనకి మంది వేసింది, ఇదే వేసింది. మీ ఆయన ఏమైనా చిన్నపిల్లడా? తెలీదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? అసలు ఏంటో అసలు ఆ అమ్మాయి జీవితాన్ని మొత్తం ఇట్లా చంద్రగులం చేసి పడేసిండ్రు. అసలు ఏమైనా అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిది 100 కాదు, 1000కి 2000% అది తప్పే. కానీ మీరు ఫస్ట్ మీ ఆయన అంత మంచోడని మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు సోషల్ మీడియాలో వీడియో పెట్టకుండా ఉండాల్సింది. పెట్టకుండా ఫస్ట్ మీ అమ్మాయితో
మీ ఆయనతో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మీరు మాట్లాడాల్సింది. మీరు బయటికి వెళ్ళి మీరు ఇలా చేశారా అలా చేశారా అన్నీ అడిగేసి చేసేసినాక ఎవరు అంటే నువ్వు చెప్పినంత మాత్రాన మీ ఆయన మంచోడు అయిపోడు. అర్థమైందా? మీ ఆయన బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది అన్నీ చూశారు, అది కూడా ఏ రూపంలో ఉన్నాడో అది కూడా చూసేశారు. ఫస్ట్ నీకు ఉండాలి. ఇక్కడ తప్పు ఎవరిది అంటే అందరికంటే వాళ్ళిద్దరు తప్పు కంటే నీ తప్పు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మీ ఆయనని ఫస్ట్ తప్పు పట్టి ఇప్పుడు మంచోడు అంటున్నావు చూడు, అది ఇంకా పెద్ద తప్పు. అసలు ఏమనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు నువ్వు ఆమె ఫేమ్ అయిందనే కదా నీకు అసలు అంత పగనా, లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నీ కావాలని చేస్తున్నట్టే ఉంది. మీ ఆయనతో దొరికినందుకు కాదు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఓకే ఆ అమ్మాయితో మీ ఆయన దొరికిండు కాబట్టి ఏ అమ్మాయికైనా అది బాధాకరమైన విషయమే. కానీ మీరు ఏం చేయాల్సింది, మీరు డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేయకుండా మీరు తర్వాత అన్నారు కదా మా ఆయన మంచోడు, అలా అన్నప్పుడు నువ్వు వీడియో అప్లోడ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకు అప్లోడ్ చేశారు? అప్లోడ్ చేసేసారు, అన్నీ చేసేసారు. తర్వాత ఇంకా మంచోడు రఫా అప్లోడ్ చేశారు. సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు రతిరిలో జాము రతిరిలో అని పాడుకుంటున్నారు. ఆ వీడియోని పెట్టుకొని అందరు ఆడుకుంటున్నారు. కొంచెం ఆలోచించాల్సింది కదండి. ఓకే మీరు మంచిగా మాట్లాడుకొని మీ ఆయన వినకపోతే ఆ తర్వాత మీరు సమర్థించుకొని మంచిగా కూర్చోబెట్టి మాట్లాడినైతే మంచిగా ఉండు. ఆయన వినకపోతే నువ్వు వెళ్ళి సోషల్ మీడియాలో పెట్టు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఏదైనా చెయ్యు, తప్పులేదు. కానీ నువ్వు పెట్టేశాక తర్వాత మీ ఆయన మంచోడన్నావు చూడు, అది 100కి 100% చాలా తప్పు. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీ ఇంకో మాట అన్నారు కదా, ఆ అమ్మాయి 10 మందితో పడుకుంది. మీరు చూసారా? మరి 10 మందితో ఆ అమ్మాయి పడుకున్నప్పుడు మీ ఆయన ఎందుకు వచ్చాడు? నీ మంచి అన్న వదిలేసి ఆ అమ్మాయి మంచం ఎందుకు పట్టుకుండు? ఆ మాత్రం జ్ఞానం లేదా? కొంచెమైనా ఉండాలి. అమ్మాయి కదా అని ఒక తప్పుగా దొరికిందని ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రిటర్న్ కేసు వేస్తుంది. లేదు నేను ఎవరిని పెళ్లి చేసుకుని నాకు ఆయనే కావాలని వేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ కొడుకు రోడ్న పడతారు. ఆ మాత్రం జ్ఞానం లేదు మీకు. ఇంకా మీరే అన్ని మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ వచ్చి వీడియో మీరే తీశారు, మీరే అప్లోడ్ చేశారు, తర్వాత మీరే అన్ని చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఊకే అసలు ఆ అమ్మాయికి మీరు కొంచెమైనా ఆలోచించారా? ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు, తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, మీ ఆయనకు కూడా ఒక ఫ్యామిలీ అయితే ఉంది కదా. బట్ ఓకే ఫ్యూచర్లో ఇప్పుడు మీ హస్బెండ్ని మీరు యాక్సెప్ట్ చేసేసారు, కానీ మీ హస్బెండ్కి అయితే ఒక గల్టీ ఫీలింగ్ అయితే ఉంటుందిగా. అయ్యో మా వైఫే కదా నన్ను బ్లేమ్ చేసింది. మీరు ఇంట్లోనే కాదు, 4 గోడల మధ్యలో కాదు మీరు బ్లేమ్ చేసింది, 2 రాష్ట్రాల మధ్య. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళినా, ఎటు వెళ్ళినా, తన ఫ్రెండ్స్తో వెళ్ళినా, తన ఫ్యామిలీస్తో వెళ్ళినా, ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా ఏ మొహం చూపించుకుంటూ వెళ్తాడు? ఏ మొహంతో వెళ్తారు? అవును పోనీలేండి, మీరు ఎలా వెళ్తారు? ఆయననైతే బ్లేమ్ చేశారు, మీరు ఎలా వెళ్తారు? మరి అంత తెలుసున్నప్పుడు మీ ఆయన మంచోడు అయినప్పుడు నువ్వు వీడియో అప్లోడ్ చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ వీడియో గురించి ఇక్కడ మొత్తం టాపిక్. రప్ప పోయి వీడియో అప్లోడ్ చేసినావు, మంచిగానే ఉంది. తర్వాత ఏమో మా ఆయన మంచోడు, ఆయన శ్రీరామచంద్రుడు. ఏందమ్మా నీ వేషాలు? అర్థమవుతుంది అసలు మీరేం చేస్తున్నారు? ఫస్ట్ మిమ్మల్ని అనాలి, వాళ్ళని కాదు. ఏం మాట్లాడతారో ఏందో మీకే తెలియాలి. ఒక అమ్మాయి జీవితాన్ని అయితే నాశనం చేసిర్రు, పెళ్ళి కాలేదు, ఏం కాలేదు. ఆమె చేసింది తప్పే, 100కి 100% తప్పే. కానీ మీ ఆయనని ఒక్కరినే సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది దానికంటే పెద్ద తప్పు. ఫస్ట్ మీ ఆయన తప్పు ఉంది, అక్కడ అమ్మాయి తప్పు ఉంది, అబ్బాయి ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు మీరు ఇద్దరిని చెప్పాలి. అదే కానీ మా ఆయన తాగుడు, చాలా ఇన్నోసెంట్, మంచోడు, శ్రీరామచంద్రుడు, శ్రీరామ రక్షకుడు, తప్పు. ఆ రక్షకుడిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు ఏం డిసిజన్ తీసుకుంటారో ఈ సోషల్ మీడియాలో అందరిలో ఈరోజు ఇంకా వీడియో ఇలాగే అప్లోడ్ చేస్తుంటారు, మీరు చూస్తూ ఆనందించండి. ఇంకా మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమో మీ ఆయననే సూసైడ్ చేసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీ బాబు పరిస్థితి ఏంటి?
ఆలోచించాలండి. మనం ఓకే, మనం కోపంలో ఉన్నాం, కానీ కోపంలో మీ ప్లేస్లో నేనున్నా కూడా అదే చేస్తాను. కానీ కొంచెం ఆలోచించాల్సింది కదా. మీరు అప్లోడ్ చేసేసాక మీరు అక్కడ చెప్తూనే ఉన్నారు ఎవరో శేఖర్ అని, ఆయన కూడా అప్లోడ్ చేయి, లైవ్లో అప్లోడ్ చేయి. తప్పండి, ఇదైతే 100% తప్పు.